ఫ్రెండ్స్ మనకు పిఐ లోపట, డిఎస్సి లోపట పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో సైకాలజీ సిలబస్‌లో బాగున్న విషయం మనకు తెలిసిందే. సైకాలజీలో ఆల్మోస్ట్ 4-6 బిట్స్ వస్తున్నాయి. సో, అందులోకెళ్ళి వికాస నియమాలకెళ్ళి గూడా మామూలుగా బిట్ అనేది ఫ్రీక్వెంట్‌గా ఫ్రేమ్ అవుతుంది. సో, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. చాలా సులభంగా చేయొచ్చు మనకు తెలిసిందే. సో, పెరుగుదల, వికాసం అనేది మనకు టాపిక్ అనేది సిలబస్‌లో ఉంది. సో, వికాసం అంటే ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. వికాసంకి అంటే మన యొక్క ఉపాధ్యాయులుగా మనందరి యొక్క లక్ష్యం ఏంది అంటే పిల్లల యొక్క సమగ్ర వికాసాన్ని సాధించడం. సో, ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనేది మనందరి లక్ష్యమే. మరి ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ అంటే ఏమేమి వస్తాయంటే భౌతిక వికాసం, ఫిజికల్ డెవలప్‌మెంట్. అదేవిధంగా మెంటల్ ఆర్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్, సంజ్ఞానాత్మక వికాసం. అంటే ఇక్కడ సంజ్ఞానాత్మకత అంటే మనకు తెలుసు మనను గురించి మనం లేదా చైల్డ్ తనను గురించి తాను ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని, తనను గురించి, తన పరిసరాలను గురించి ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యానికే సంజ్ఞానాత్మకత అంటారు. అదేవిధంగా తీసుకుంటైతే సోషల్ డెవలప్‌మెంట్, సాంఘిక వికాసం. అదేవిధంగా ఎమోషనల్ డెవలప్‌మెంట్, ఉద్వేగ వికాసం, మోరల్ డెవలప్‌మెంట్, నైతిక వికాసాలు. సో, కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ లేదా మెంటల్ డెవలప్‌మెంట్‌లో మనందరికి తెలిసిందే ఏమొస్తుంది అంటే డెవలప్‌మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వస్తది. డెవలప్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ వస్తుంది. సో, ఇవన్నీ కూడా సంజ్ఞానాత్మక వికాసంలో వస్తుంది. అంటే కొంచెం వికాసం అనేది బేసిక్ ఐడియా ఉంటే ఈ సూత్రాలు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనేది మెయిన్ భావన. సో, ఈ వికాసానికి ఏం సూత్రాలు ఉన్నాయంటే స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్. అదే రకంగా తీసుకున్నట్టయితే స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్ వికాస దశలు తీసుకుంటే ఇన్ఫాన్సీ, చైల్డ్‌హుడ్, అడోలసెన్స్, మిడిల్ ఏజ్, తర్వాత ఓల్డ్ ఏజ్. సరే ఏదైనా వికాస సూత్రాలు తీసుకుంటే ఒకటి కంటిన్యూయస్ నిరంతరం. అంటే వికాసం అనేది మరి ఎప్పుడు మొదలవుతుంది అంటే తల్లి గర్భం లోపల మొదలవుతుంది. అంటే శుక్రకణం, అండం ఏదైతే ఉంటుందో 2 కలయికతో సంయుక్త బీజం ఏర్పడింది. అక్కడికెళ్ళి వూంబ్ టు టూంబ్ అంటారు. మరణించేంత వరకు జరుగుతూనే ఉంటుంది. వికాసం అనేది కంటిన్యూయస్. సో, వికాసానికి మూలం మనకు తెలుసు అనుభవాలు. అనుభవాల ద్వారా మనకు నిరంతరం వికాసం జరుగుతూనే ఉంటుంది. సో, అది భాషా వికాసం గావచ్చు, లేదా సంజ్ఞానాత్మక వికాసం గావచ్చు, లేదా సాంఘిక వికాసం గావచ్చు, ఎమోషనల్ గావచ్చు, మోరల్ డెవలప్‌మెంట్ గావచ్చు. సో, వికాసం అనేది పుట్టినప్పటి నుంచెల్లి గిట్టేంత వరకు అంటారు కదా! వూంబ్ టు టూంబ్, కన్సెప్షన్ టు డెత్. రెండవది రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ అంటే ప్రతిచర్య ఫలితం. అంటే వికాసానికి మూలం ఎట్లా అవుతూ ఉందంటే వికాసానికి ప్రభావితం చేసే కారకాలపట అనువంశికత, పరిసరాలు 2 ఇంపార్టెంట్. సో, అనువంశికంగా మనకు తెలుసు హెరిడిటరీ మన యొక్క లక్షణాలు సంభవిస్తాయి. ఐక్యూ వస్తది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూ ఎట్లొస్తదంటే మనకు పేరెంట్స్‌కెళ్ళి వస్తది ప్రజ్ఞ అనేది. మరి అది ఎట్లా వికాసం చెందుతది? పరిసరాల ద్వారా. ఇప్పుడు మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం కావచ్చు, లాంగ్వేజే కావచ్చు, సైన్సే కావచ్చు. ఇవన్నీ ఎట్లా నేర్చుకుంటామంటే పరిసరాలనేటివి ప్రాణం మనకు తెలిసిందే. ఇప్పుడు మూర్తిమత్వ వికాసంలో చూద్దాం ఉదాహరణగా. ఎట్లొస్తది హెరిడిటరీగా భౌతిక లక్షణాలొస్తాయి. రంగు కావచ్చు, హైట్ కావచ్చు, కదా! రూపం ఇవన్నీ అనువంశికంగా సంక్రమిస్తాయి. కానీ మన పర్సనాలిటీ లోపట ఏమొస్తాయి? టోటాలిటీ ఒస్తాయి. మన యొక్క సహజ సామర్థ్యాలు కావచ్చు, వైఖరులు కావచ్చు, అభిరుచులు కావచ్చు, ఇవన్నీ ఎట్లా డెవలప్ అయితాయంటే ఎన్విరాన్మెంట్ ద్వారా, పరిసరాల ద్వారా డెవలప్ అయితాయి. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఎట్లా డెవలప్ అయితది? సో, మన పరిసరాలు, మన యొక్క క్లాస్ రూము, టీచర్ టీచింగ్ చేసే బోధనా పద్ధతులు, విధానాలు పలు అంశాల మీద డిపెండ్ అవుతుందన్న విషయం మనకు తెలిసిందే. పరిసరాలనేటివి చాలా ఈ విధంగా రిజల్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అనేది వికాసానికి ఏది అంటే ప్రతిచర్యల ఫలితం. ఇంటరాక్షన్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే ఇక్కడ బిట్ అనేది కొంచెం వస్తుంది జనరల్‌గా అడుగుతున్నాడు. ప్రీవియస్ కూడా అట్లనే అడిగాడు. సో, దేని ఫలితం వికాసం అనేది అడిగాడు. అంటే రిజల్ట్ ఆఫ్ అక్కడ ఇంటరాక్షన్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ తీసుకుంటే ఇంటిగ్రేషన్ సమ్మిళితం. అంటే ఇవి ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటాయి. ఇప్పుడు కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ సంజ్ఞానాత్మక వికాసం అనేది సాంఘిక వికాసానికి తోడ్పడుతది. సాంఘిక వికాసం అనేది మామూలుగా ఎమోషనల్ డెవలప్‌మెంట్, మోరల్ డెవలప్‌మెంట్‌కి సహాయపడుతుంది. అంటే ఒక వికాసం ఇంకో దాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంకో వికాసానికి డెవలప్‌మెంట్‌కి దారి తీస్తుంది అనేది ఇక్కడ. సంజ్ఞానాత్మకత అంటే ఇంతే ఉంది అనుకున్నాం. తనను గురించి, తన పరిసరాలను గురించి ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని సంజ్ఞానాత్మకత అంటారు. కాగ్నిటివ్ డెవలప్‌మెంట్‌లో ఏమొస్తదంటే ప్రజ్ఞా వికాసం వస్తది. డెవలప్‌మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వస్తది. అదేవిధంగా డెవలప్‌మెంట్ ఆఫ్ థింకింగ్ వస్తది. అదేవిధంగా భాషా వికాసం గూడా ఇందులో ఈ యొక్క దీనిలో ఒక భాగమే. ఏదైనా ఈ విధంగా సమ్మిళితం అంటే ఈ విధంగా ఒక డెవలప్‌మెంట్‌లనేటివి ఏవైతే ఉన్నాయో ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూ తక్కువ ఉంటది మనకు తెలిసిందే. కొందరు పిల్లలు ఎంఆర్ చిల్డ్రన్ ఉంటారు. సో, వాళ్ళ యొక్క ప్రజ్ఞా వికాసం తక్కువ. అదేంది సాంఘిక వికాసం గూడా లోపిస్తది.
అదేవిధంగా ఎమోషనల్ వికాసం గూడా తక్కువ ఉంటది. అంటే ఒకదాన్నొకటి ప్రభావితం చేస్తానికి మరొక ఎగ్జాంపుల్. అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆర్డర్‌లీ ఒక క్రమం అనేది ఉంటది. వికాసం లోపల ఒక క్రమం కనిపిస్తుంది. ఫిజికల్ డెవలప్‌మెంట్. పసిపిల్లలు చూస్తే మొదలు ఏం చేస్తుంటారు? మామూలుగా డొల్లుతుంటారంటారు చిన్నప్పుడు. తర్వాత అంబాడతారు. తర్వాత మెల్లగా లేచి నిలబడతారు. తర్వాత అడుగులేస్తారు. తర్వాత పరిగెత్తారు. ఒక ఆర్డర్ అనేది ఉంటది. ఇప్పుడు నంబర్ కాన్సెప్ట్ డెవలప్‌మెంట్ కూడా ఫర్ మ్యాథమెటిక్స్‌లో చూస్తాం. ఫస్ట్ నంబర్ కాన్సెప్ట్. తర్వాత అడిషన్స్, తర్వాత సబ్‌స్ట్రాక్షన్స్, తర్వాత మల్టిప్లికేషన్స్. తర్వాత ఏం చేస్తాం? డివిజన్స్ వస్తాయి. ఈ విధంగా ఒక డెవలప్‌మెంట్‌లో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. పియాజే స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ ఇంకొక ఎగ్జాంపుల్. సెన్సరీ మోటార్ స్టేజ్, తర్వాతనే ప్రీ ఆపరేషనల్ వస్తది. తర్వాత కాంక్రీట్ వస్తది. ఫార్మల్ వస్తది. జ్ఞానేంద్రియ చలన దశ, అదేవిధంగా ప్రీ ఆపరేషనల్ స్టేజ్ పూర్వ ప్రచాలక దశ అంటాం. అదేవిధంగా మూర్త ప్రచాలక దశ అంటాం. అమూర్త ప్రచాలక దశ అని ఈ విధంగా పియాజేలో ఒక ఆర్డర్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ తీసుకుంటే సెఫాలోకాడల్ ఇక్కడ కూడా అవకాశం ఉంటుంది. శిరోపాదాభిముఖం ఉంటది. వికాసం ఎట్లా జరుగుతదో తల నుంచెల్లి ప్రారంభమైద్ది. అంటే ఫస్ట్ శిశువు తలను నిలుపుకుంటాడు. తర్వాత కూర్చుంటాడు నడుము. తర్వాత నెక్స్ట్ ఏందంటే మామూలుగా పాదాల వైపు తల కూర్చోవడం, నిలబడడం. తర్వాత అడుగులు వేయడం, పరిగెత్తడం. సో, ఈ విధంగా హెడ్ టు టోస్ అంటారు. హెడ్ టు టోస్ సెఫాలోకాడల్. ఇక్కడ మామూలుగా బొమ్మ కూడా చూపెట్టడం జరిగింది. హెడ్ టు టోస్ జరుగుతుంది. తల నుండి పాదాభిముఖం వైపు హెడ్ టు టోస్. నెక్స్ట్ ప్రాక్సిమో డిస్టల్ అంటే సెంటర్ టు పెరిఫెరీ అంటారు. సమీప దూరస్థ నియమం. అంటే మామూలుగా మధ్యమ నుండి ఇట్లా చేతి వైపుగా జరుగుతుంటది. మధ్యస్థ దూరస్థ నియమం. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి ఇలా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి చూడండి ఇక్కడ ఫస్ట్ చెయ్యి అంటే ఏదైతే ఉంటాయో మామూలుగా మజిల్స్ ఉంటాయి. ఫైనర్ మజిల్స్ ఉంటాయి. తర్వాత బిగ్గర్ మజిల్స్ అని అంటాం కదా! ఆ విధంగా స్థూల కండరాలు, సూక్ష్మ కండరాలు. స్థూల కండరాలు మొదలు డెవలప్ అయితాయి. చెయ్యి ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్, భుజం. ఆ తర్వాత స్థూల కండరాలు ఫింగర్స్ కదా! అట్లా సమీప దూరస్థ నియమం. ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఉంటది మరొకటి. వికాస నియమాల్లో. ఇప్పుడు వైయక్తిక భేదాలుంటాయి. దీనికి కారణం ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పిల్లల్ని తీసుకుంటాం క్లాస్ రూమ్‌లో. వికాసంలో తేడా ఉంటది. మ్యాథ్స్ ఒక తీరు ఉండదు. కొందరు లో ఉంటారు. కొందరు హైగా ఉంటారు. కొందరు హైట్‌లో కొందరు ఎక్కువుంటారు, తక్కువుంటారు. కారణం అంటే అది హెరిడిటరీ. హైట్‌కి కారణం కొందరు ఎత్తుంటారు. కొందరు ఎత్తు తక్కువుంటారు. దానికి కారణం హెరిడిటీ. ఎన్విరాన్మెంట్ కొందరు మాతృభాషలో ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూలో మాట్లాడతారు. కొందరు తెలుగులో మాట్లాడతారు. కారణం వాళ్ళ పరిసరాలే కదా! సో, ఈ విధంగా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేటివి వైయక్తిక భేదాలుంటాయి. అదే విధంగా గర్ల్స్ మ్యాచ్యూర్స్ ఫాస్ట్‌లీ దాన్ బాయ్స్ అంటారు. మగపిల్లల కంటే ఆడపిల్లలు త్వరగా పరిపక్వతకు వస్తారు. అంటే ఫాస్ట్‌లీ మ్యాచ్యూర్స్. సో, ఈ విధంగా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలనేటివి ఉంటాయి. వైయక్తిక భేదాలకు కారణాలు తీసుకుంటే ఒకటి పరిసరం, రెండవది అనువంశికత. నాన్ యూనిఫార్మిలిటీ ఈ విధంగా వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. గ్రోత్ చూస్తాం మనం. ఒక స్టేజ్‌లో ఫాస్ట్‌గా ఉంటది. అడోలసెన్స్‌లో చాలా ఫాస్ట్‌గా కనబడతది. తర్వాత తీసుకుంటే మళ్ళా స్లో డౌన్ అయితది. శిశువు లోపట మనం గూడా చూస్తాం. ఎర్లీ స్టేజెస్‌లో ఫాస్ట్‌గా ఉంటది. తర్వాత స్లో డౌన్ అంటే వేరు వేరుగా ఉంటదన్నట్టు. అదేవిధంగా జనరల్ టు స్పెసిఫిక్ సాధారణం నుండి ప్రత్యేకంగా ఉంటుంది. శిశువు టాటా చెప్తాడు. చెయ్యి ఊపుతాడు. తర్వాత చేతి వేలుని తర్వాత పట్టుకుంటాడు. అంటే జనరల్ టు స్పెసిఫిక్ ఉంటది. ఆడవాళ్ళందరిని అమ్మ అని పిలుస్తాడు. తర్వాత నెక్స్ట్ ఏందంటే అమ్మ, అత్త అట్లా వేరు వేరుగా గుర్తిస్తాడు. సో, ఇవి ఏందంటే మామూలుగా ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్‌మెంట్. సో, వికాస సూత్రాలు లేదా వీటిని వికాస నియమాలనంటారు. ఒకటేమో కంటిన్యూయస్, రెండవది రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్, ఇంటిగ్రేషన్, తర్వాత ఆర్డర్‌లీ అంటే ఒక క్రమం అనేది ఉంటుంది. తర్వాత సెఫాలోకాడల్ శిరోపాదభిముఖం, సమీప దూరస్థ నియమం, వైయక్తిక భేదాలుంటాయి. నాన్ యూనిఫార్మిటీ అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. సాధారణం నుండి ప్రత్యేకం. స్పైరల్ టు లీన్ అనేది ఇంకోటి కూడా ఉంది. సో, దయచేసి థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా మనకు అందుకే కొంచెం ర్యాపిడ్ రివిజన్‌లో భాగంగా ఇది చేయడం అనేది జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు ఇష్టమైతే వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ